సో నమస్కారం ఫ్రెండ్స్. అది సంధ్యారెడ్డి మేడం గారు, అట్లనే ఎవరు పేరు సుగుణ కుమార, ఐ థింక్ సోషల్ యాక్టివిస్ట్ సుగుణ కుమార్ అనుకుంటా. సో అయితే ఐ అండర్స్టాండ్ మీ బాధని, ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా నేను. ఇది అంటే ఏ విషయం మాట్లాడుతున్నావు ఫస్ట్ మీకు చెప్తే అది మీకు ఏమంటారు క్లారిటీ ఉంటుంది. అయితే మన విష్ణుప్రియ ఏం పేరు భీమినేని, అంతే కదా, విష్ణుప్రియ భీమినేని. సో ఆమె ఏమని కేసు కూడా పెట్టింది ఆమె మీద. ఓకే, ఏమని విష్ణుప్రియ అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు, కేసు నమోదు. అర్థమైందా? సో అయితే ఇక్కడ స్టోరీ ఏంది చెప్పే ముందు అయితే సంధ్యారెడ్డి మేడంకి ఏమంటున్నా అంటే ఐ అండర్స్టాండ్ మీరు వచ్చిన నేపథ్యము ఏది. ఇంతకుముందు గతంలో ఏమంటుండే సంధ్య అక్క, తర్వాత ఇంకా 2-3 ఉంటుండే, ఈ మధ్య కామ్ అయిపోయినారు, దేవి గారు, ఇట్లా అప్పుడప్పుడు మాట్లాడుతుండే వీళ్ళు, అంటే ఈ సోషల్ యాక్టివిస్ట్గా. సో ఆ క్రమంలో సంధ్యారెడ్డి మేడం అంటే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యం వల్ల మీరు ఒక సిస్టమేటిక్గా ఒక హస్బెండ్ వైఫ్ నిండుగా చీర కట్టుకొని ఇట్లా మీరు ఒక తరం మీరు. ఇప్పుడు వెస్టర్న్ దేశాల్లో ఏంటంటే 2 కారణాల చేత వాళ్ళు పొట్టిపాట్లు వేసుకుంటారు ఈ పాశ్చాత్య దేశాల్లో. ఒకటి నిజంగా వాళ్ళు వేడిని తట్టుకోలేరు కాబట్టి చలికాలంలో, అంటే వింటర్, ఇక్కడ లాంగ్ వింటర్స్ ఉంటాయి కదా ఎక్కువ శాతం. సో వింటర్లోనేమో కప్పుకుంటారు. ఈ చలిని ఈ యొక్క ఏమంటారు వేడిని తట్టుకోలేరు. ఉల్టా చెప్పిన. సో వేడిని తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు ఎండాకాలం గాలి ఆడేటట్టుగా వేసుకుంటారు బట్టలు. అంటే బట్టలు అనేది కంఫర్ట్ కోసం వేసుకుంటారు మెజారిటీ పీపుల్. ఓకే, 190% మంది లేదు రోడ్ల మీద అయితే. ఓకే, సో అందుకని ఇక ఎక్కడికి పోయినా బట్టలు అనేది రక్షణ కోసం స్టార్ట్ అయింది. రక్షణ తర్వాత కంఫర్ట్ కోసం బట్టలు. సో బీచ్లో ఉన్నప్పుడు, ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈత కొట్టడానికైనా లేకపోతే అలా బట్టలు వేసుకుంటే అది కంఫర్ట్ ఉండదు అన్నట్టు. అది ప్లస్ సన్ బాత్ అంటే ఆ సూర్యరశ్మిని డి విటమిన్ పోవాలంటే బట్టలు ఉంటే పోదు లోపల శరీరంలోకి. కాబట్టి ఆ బట్టలు ఎంత అయితే అంత, ఇక చట్టాలు ఉన్నాయి కాబట్టి ఎంత అయితే అంత తక్కువ బీచ్లలో వేసుకుంటారు. ఇప్పుడు మనం బాత్రూంలోకి పోయి బట్టలు ఇప్పకుండా ఇది స్నానం చేయలేం కదా. సిమిలర్లీ బీచ్కి పోతే బట్టలు అదే మినిమం ఇక చట్టాలు ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే న్యూడ్ బీచ్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బట్టలు అనేది పాశ్చాత్య దేశాల్లో మోస్ట్లీ కంఫర్ట్ కోసం వేసుకుంటారు. ఇంకొక కారణం ఏంది అంటే కొంతమంది, అందరు కాదు, ఏంది అంటే తమ బాయ్ ఫ్రెండ్స్, తమ ప్రియులు లేకపోతే తమ యొక్క భర్తలు వేరే స్త్రీ మీద ఆమె మీదకి దృష్టి పోకూడదు అంటే తను ఎప్పుడు ఆ గ్రూమ్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేస్తూ తను అట్రాక్టివ్గా తన మొగనికి కనిపించాలి. అది కూడా ఒక కారణం అయి ఉంటుంది. ఓకే, ఇది పాశ్చాత్య దేశాల్లో. కానీ ఇండియాలో ఎట్లయిపోయింది అంటే ఈ మధ్యకాలంలో అది ఏమంటారు, అది పాశ్చాత్య దేశాల కంటే ఫాస్ట్గా ఈ అడాప్ట్ చేసుకుంటున్నట్టు. అది అంటే పర్పస్ తెలియకుండా వాళ్ళు ఎందుకు వేసుకుంటారు, కంఫర్ట్కి వేసుకుంటారు అనే సందర్భం లేకుండా ఇక ఇష్టం ఉన్నట్టు చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ అట్లా తయారయ్యారు. ఓకే, ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక లాజిక్ లేదు, మన లేదు, మశానం లేదు. అయితే మోస్ట్లీ వేరే మొగోళ్ళకి చూపెట్టుకోవడానికి చేస్తుర్రా అది ఇంకా అది, బట్ వాట్ ఎవర్. ఓకే, ఇంకా వాళ్ళ మొగుళ్ళకు అది వాళ్ళ పర్సనల్ థింగ్. ఓకే, డ్రెస్ అనేది మోస్ట్లీ కంఫర్ట్ కోసం. కానీ అయితే ఇండియన్ చట్టాలైనా పాశ్చాత్య చట్టాలైనా ఏ దేశం చట్టాలైనా కొన్ని నియమాలు పెట్టినాయి అన్నట్టు. సో అండ్ సో పార్ట్స్ ప్రైవేటు, అవి మాత్రం చూపెట్టవద్దు, మిగతా ఏదైనా చూపెట్టుకోవచ్చు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఫస్ట్ విష్ణుప్రియ మీద కేసు ఏంది, తర్వాత
ఈ ఇన్స్టాగ్రామ్ యొక్క రూల్స్ ఏంది, ఆ రెండు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో విష్ణుప్రియ అర్ధనగ్న ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు, కేసు నమోదు. యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర అర్ధనగ్న ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూ యువత పెడదారి పట్టేలా చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎక్స్పోజ్ చేసే ఫోటోలు పెట్టి సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరమని పేర్కొన్నారు. ఆమె ఇన్స్టా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరారు ఇది పోలీస్ స్టేషన్లో. అయితే ఇప్పుడు ఆమెది ఏంది, ఇక అక్కడ చూడండి. సో ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సబ్స్క్రైబ్ టు విష్ణుప్రియ భీమినేని 390 రూపాయలు ఛార్జ్ చేస్తుంది నెలకి. అట్లా ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు? ఆల్రెడీ 3243 మంది వచ్చారు. ఇంటూ 390 వేయండి, నేను లెక్కేస్తే ఇంచుమించు 12 లక్షల పైనే అవుతుంది, 12-13. ఓకే. ఎక్స్క్లూజివ్ కంటెంట్, సబ్స్క్రిప్షన్ ఆఫరింగ్స్, సబ్స్క్రిప్షన్ బ్యాడ్జ్ వస్తుంది, ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎర్లీ యాక్సెస్ ఆర్ రిలీజెస్. ఇది ఆమె ఫోటో పక్కకి. ఓకే, ఇది ఆమె సబ్స్క్రిప్షన్స్ ఎంతమంది ఉన్నారు అనేది. ఓకే, సో ఇది అయితే ఇక్కడ ఆమె నేరం చేస్తుందా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్ప్లిసిట్ అంటే నగ్నంగా న్యూడిటీ, అడల్ట్ కంటెంట్, ఇంకా వగైరా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్. ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఇది ఎక్స్క్లూజివ్ కంటెంట్. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, బిహైండ్ ద సీన్స్ అంటే అది ఏమంటారు, అది ఫ్రీగా ఇచ్చేది లేదు ఆ కంటెంట్. దట్ డస్ నాట్ మీన్ అది న్యూడిటీ ఉందని కాదు, అర్థమైందా? సెక్సువల్గా ఉందని కాదు. ఆ కంటెంట్ మోర్ ఫ్రెషియస్ కంటెంట్ అని అర్థం. అంటే అది పైసలు పెట్టి కొనుక్కోవాలి, ఫ్రీగా ఇచ్చేది కాదు. ఓకే, ఒక పుస్తకం యొక్క తన ఐడియా ఉంది, ఆలోచనలు ఉంది, అట్లా ఫ్రీగా పంచిపెట్టడానికి లేదు. నేను పైసలు ఇస్తేనే షేర్ చేస్తాను, ఒక పుస్తకం కొనుక్కున్నట్టు. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఇన్స్టాగ్రామ్ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది. నేను అడిగిన ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ ఇవన్నీ కదా. డస్ ఇన్స్టాగ్రామ్ అలో ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఫర్ పెయిడ్ మెంబర్షిప్? సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇట్లా న్యూడిటీ, ఇట్లా ఉన్న సెక్సువల్ కంటెంట్ని అలో చేస్తుందా ఇన్స్టాగ్రామ్ అని అడిగిన. నో, ఇన్స్టాగ్రామ్ డస్ నాట్ అలో ఎక్స్ప్లిసిట్ కంటెంట్, న్యూడిటీ ఆర్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఈవెన్ ఫర్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్. డబ్బులు ఇచ్చినా కానీ ఇన్స్టాగ్రాము నగ్నంగా ఉండేటివి, సెక్సువల్గా ఉండేటివి, లేకపోతే బూతు బొమ్మలు ఉండేటివి అలో చేయదు అని చెప్తుంది. ఆల్ కంటెంట్ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూజివ్ సబ్స్క్రైబర్ ఓన్లీ స్టోరీస్, రీల్స్ అండ్ పోస్ట్ మస్ట్ అధేర్ టు strict community standards and content monetization policies which prohibit sexual activity and adult nudity. అర్థమైందా? నువ్వు స్టోరీలు, రీల్స్ ఏమన్నా పోస్ట్ చేసుకో కానీ అట్లా సెక్సువల్గా ఉండేదాన్ని ఇన్స్టాగ్రామ్ అలో చెయ్యదు. ఓకే, సింపుల్. పాలసీ కన్స్ట్రెంట్స్. Instagram restricts sensitive or adult material across all its platforms regardless of whether it is public or paid as per. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్కి, అట్లాంటి కంటెంట్ని అలో చేయదు. సబ్స్క్రైబర్ పాలసీ. వైల్ క్రియేటర్స్ కెన్ మానిటైజ్ వయా సబ్స్క్రిప్షన్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్, స్టోరీస్, రీల్స్, దిస్ కంటెంట్ మస్ట్ స్టిల్ ఫాలో విత్ స్టాండర్డ్ సేఫ్టీ గైడ్లైన్స్. సో ఈ సబ్స్క్రైబర్కి ఉండే కంటెంట్ కూడా, ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా ఈ రూల్స్ పాటించాల్సిందే. నో సచ్ థింగ్. ఓకే, కాన్సిక్వెన్స్. పోస్టింగ్ ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ కెన్ లీడ్ టు కంటెంట్ రిమూవల్ అండ్ పొటెన్షియల్ డిజేబులింగ్ ద అకౌంట్. ఒకవేళ వాళ్ళు అట్లాంటి పిచ్చి సెక్సువల్గా ఉండేటి, బూతులు ఉండేటి పోస్ట్ చేస్తే వాళ్ళ కంటెంట్ని రిమూవ్ చేస్తారు, అట్లనే వాళ్ళ అకౌంట్ని డిలీట్ చేస్తారు. అంటే విష్ణుప్రియ భీమినేని ఆమె సెక్సువల్ కంటెంట్ పోస్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ సారాంశం. ఓకే, essentially paid subscriptions on Instagram are designed for exclusive access to conventional content like example behind the scenes, personal updates,
రాదర్ దాన్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అడల్ట్ కంటెంట్. అడల్ట్ కంటెంట్ని అలా ప్రమోట్ చేయరు. సో అయితే కొంతమంది మరి ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేస్తుంది అంటున్నారు. నగ్న ప్రదర్శన చేస్తేనే అది రూల్స్. రూల్స్ ప్రకారం ఆడవారికి ఈ నిప్పుల్ అనేది చూపెట్టకూడదు. ఓకే, ఆ నిప్పులు కాకుండా మిగతాది బ్రెస్ట్ మొత్తం ఈ మిగతాది నిప్పులు కాకుండా చూపెడితే అది అడల్ట్ కంటెంట్ కింద రాదు. ఓకే, అట్లనే ఈ ఫ్రంట్లో కింద వెజైనా ఏదైతుందో అది తప్ప కాళ్ళు చూపెట్టినా వెనక బ్యాక్ చూపెట్టినా అది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కింద, అది ఎక్స్ప్లిసిట్, అది ఈ అడల్ట్ కంటెంట్ కింద రాదన్నట్టు. కాబట్టి విష్ణుప్రియ తొడలు చూపెట్టిన, ఈ నిప్పుల్స్ కాకుండా మిగతా చెస్ట్ చూపెట్టినా అది అది అడల్ట్ కంటెంట్ కింద రాదన్నట్టు. అర్థమైందా? కాకపోతే ఈ సంధ్యారెడ్డి లాంటి మేడంలు ఒక జనరేషన్ ముందు, ఒక జనరేషన్ ముందు తరం వాళ్ళకి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిండు చీర కప్పుకొని ఇట్లా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇట్లా ఈ సంకలు కనిపించేటట్టు, లేకపోతే ఈ మిడ్ రీఫ్ కనిపించేటట్టు, లేకపోతే మొత్తం ఆల్మోస్ట్ బ్రెస్ట్ మొత్తం కనిపించేటట్టు ఉండే వారికి ఏందిరా ఇది బూతు బొమ్మలు అనిపిస్తుంది. కానీ బట్ యాజ్ పర్ ద రూల్స్ మగవాడికేమో ముందట కిందిది, ఆడవాళ్ళకేమో నిప్పుల్స్ ఇది కింద వెజైనా, ఇవి తప్ప మిగతాది ఏది కనిపించినా అది అడల్ట్ కంటెంట్ కింద రాదు. ఓకే, అది కాకుండా బట్టలు వేసుకొని అయినా అది పిచ్చి చేస్తారు చూసినా, సెక్సువల్గా చేస్తే అది కూడా అడల్ట్ కంటెంట్ కింద వస్తుంది. కాబట్టి అట్లాంటి అలో చేయరు. ఓకే, I hope I have given enough clarification on this exclusive or explicit whatever the విష్ణుప్రియ గురించి. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పినా నేను అనుకుంటున్నా. ఓకే, సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.